విశాఖ పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి. పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి. పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురులో ముగ్గురు మృతి. 24వ తేదీన మరణించిన జార్ఖండ్ వాసి రొయ్య అంగీరా, 25వ తేదీ సాయంత్రం మరణించిన జార్ఖండ్ వాసి లాల్ సింగ్, 26వ తేదీ ఉదయం మరణించిన శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలింపు. బాబు వెళ్తామన్నా మా అన్నయ్య చూపుకి వెళ్తానంటే నువ్వు పనికిరాదు అన్నారు. కంపెనీ వాళ్ళు తోలేరు, మమ్మల్ని తోలేదంటే మా అన్నయ్య సంధించారు. మా అన్నయ్య చూడటానికి నీకు నాకు అవకాశం లేదు. ఆ కంపెనీ వాడు పెంచాడు మా కంపెనీ వాళ్ళు తోలేరు. రాత్రి 12 నాన్ వెళ్తానంటే మా అన్నయ్య చూపుకి తోలేదు. చచ్చిపోవాలని చెబుతాడు. మా అన్నయ్య చూపుకి మాకు అవకాశం లేదా? కంపెనీకి అవకాశం డబ్బుకే విలువ. మా విలువ లేదా? బతకడం కోసం వచ్చాము. వాళ్ళ పిల్లలకి ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు మా వదిలికి తెలియదు, వాళ్ళ భార్యకి తెలియదు. హాస్పిటల్ వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారో. మా అన్నయ్య మాకు ఇబ్బంది. కంపెనీ అమ్మే చంపించాడు మా అన్నయ్యనే. మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి. మా అన్నయ్యని చంపించాడు. డైరెక్టర్ గారు, మా ఎండి గారు బ్రదర్ మాట్లాడుతున్నారు. నా పేరు శ్రీనివాసరావు. ఓకే, నా 23వ తారీఖున జరిగిన దుర్ఘటనలో నలుగురు దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చికిత్స పొందుతూ ముగ్గురు కాలం చేశారు. ముగ్గురికి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారి ఆదేశాలు, అనకాపల్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా ₹1 ఎక్స్గ్రేసియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. సంఘటన జరిగింది. ఒక డైరెక్టర్ గా 3 సంవత్సరాలు బాబు, 3 సంవత్సరాలు బాబు డైరెక్టర్ గా బాధ్యత తీసుకుని చెప్పగలుగుతారు. ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆదేశాల మేరకు. హయ్యర్ అథారిటీస్ వచ్చిన ఆదేశాల మేరకు మేము పాటించడం జరుగుతుంది. వచ్చిన ఆదేశాలని మేము శిరస వహించాలి. కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలు శిరస వహించాలి. మాకు నచ్చినట్టుగా ఈ లెటర్ అయితే కలెక్టర్ గారి మాకు నచ్చినట్టుగా బంధువుల పేరు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయబడుతున్నాయి. లేకపోతే కలెక్టర్ గారికి చెక్ అందజేస్తాం. కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళ ఆవేదన ఏంటంటే ప్రధానంగా పాప అనేది 2 నెలలు ఆవిడ ఇంక్యుబేషన్ పీరియడ్. మా ప్రయత్నాలు మేము చేసాం. పిల్లల చదువుల కోసం పిల్లలు
కాదు.